అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ పరిమ్లాస్ కిచెన్. ఈరోజు రుచికరమైన టమాటా ఊరగాయ మీకు చూపించబోతున్నాను. టమాటా ఊరగాయ కావాల్సిన పదార్థాలండి: అర కేజీ టమాటాలు, 100 గ్రాముల చింతపండు, తగినంత రాళ్ళుప్పు, తగినంత పసుపు అండి. ఎందుకంటే రాళ్ళుప్పు వేయడం వల్ల ఈ టమాటా ఊరగాయ అనేది చెడిపోదండి, అందుకని రాళ్ళుప్పు వేస్తున్నాను సాల్ట్ కన్నా. ఈ అర కేజీ టమాటాలని శుభ్రంగా కడుక్కొని క్లాత్తో నీట్గా తురవండి. తర్వాత సన్నగా ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఇలా బౌల్స్ తీసుకోండి, అందులో ఈ సన్నగా తరిగి పెట్టిన టమాటా ముక్కలు వేసుకోండి. కదండి, ఇది కొంచెం కొద్దిగా వేయండి, ఎందుకంటే ఊరగాయ అయిన తర్వాత మరి కొద్దిగా పెట్టినది ఎక్కువైనా చూసుకొని నిలిపేద్దాం, తక్కువైనా కలుపుకుందాం. ఈ 100 గ్రాముల చింతపండు వేసానండి. ఇందులో పసుపు కూడా వేయండి. రాళ్ళుప్పు, చింతపండు, టమాటా ముక్కలు, పసుపు అన్నీ వేసి ముందుగా బాగా కలుపుకోవాలి. బాగా హాఫ్ అన్ అవర్ నానబెట్టాలండి. నానబెట్టిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వస్తాయండి. ఆ వాటర్తో పాటు అంతా బాగా నీట్గా కలిపి నానబెట్టండి. నానబెట్టి చక్కగా మూతేసి పెట్టండి. హాఫ్ అన్ అవర్ నానబెట్టండి. దీన్ని హాఫ్ అన్ అవర్ తర్వాత టమాటా ఊరగాయకి సంబంధించి కలిపి పెట్టాం కదండి, ఇలా తయారైందండి. దీన్ని ఇప్పుడు మనము మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా తయారైందండి, మెత్తగా గ్రైండ్ చేసుకున్నామండి. దీన్ని తిరగవాత పెట్టేది మీకు చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకోండి. తర్వాత పెనం పెట్టండి. 2 టీ స్పూన్ల ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులండి. ఇవి వేసి పెనంలో ముందుగా వేయించి పెట్టుకోవాలి. కొద్దిగా ఇంగువ వేయండి. బాగా వేంపండి. ఆవాలు వేగిపోయాయండి. చిట్టుపట్టలాడేటప్పుడు ఆవాలు వేగిపోయాయండి. ఆఫ్ చేసేసి వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతి, ఇంగువ అండి, ఇవి వేయించి పెట్టుకునేటివి బౌల్లో తీసి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి మళ్ళీ పెనం పెట్టుకొని ఆ తర్వాత 150 ml ఆయిల్ తీసుకున్నానండి. ఇది వేడి ఎక్కే లోపల మనము దీనికి సంబంధించిన తిరగవాతకి ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా మనము వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతి, ఇంగువ ఇవి మనము గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. గ్రైండ్ చేసుకున్నాక ఇలా తయారైందండి. 150 ml ఆయిల్ తీసుకున్నాం కదండి, అది వేడెక్కిందండి. అందులో వెల్లుల్లి రెబ్బలు వేయాలి. ముందుగా దాన్ని కొంచెం బాగా వేంపాలండి. కొద్దిగా బ్రౌన్ కలర్లో రావాలండి. చాలా సేపు రాకూడదండి, ఎందుకంటే మనము ఇవన్నీ వేసి తిరగవాత గింజలు అన్నీ వేసే కాడికి కరెక్ట్గా రావాలండి. 1 టీ స్పూను ఆవాలు, 1 టీ స్పూను మెంతులు, పచ్చెనిపప్పు, 1 టీ స్పూను ఉద్దిపప్పు అండి, ఇవి వేసానండి. ఇవి కూడా బ్రౌన్ కలర్లో వేగాలండి. ఇవి కూడా బాగా వేంపాలండి బ్రౌన్ కలర్లో. ఆ తర్వాత 5 ఎండుమిర్చీలు అండి, ఇవి ఇలా తుంచుకోవాలండి. తర్వాతకి ఇవి వేయాలండి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు, కడిగిన కరివేపాకుని ఇందులో వేయాలి. తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న టొమాటో ఇందులో వేయాలండి.
వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. తయారు చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతి, ఇంగువ ఆ పొడిని వేయాలండి. అంతే అండి. ఇది స్లో ఫ్లేమ్లో బాగా కలపాలండి. స్లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాల సేపు ఒక మూత వేసి పెట్టాలండి. ఇప్పుడు ఆవాల పొడి వేసాం కదండి, 3 టీ స్పూన్ల మిరప్పొడి వేసుకోవాలండి. మీకు కారం కొంచెం కావాలి అంటే వేసుకోవచ్చు. 2 మినిట్స్ కంతా కలిపెడుతూ ఉండాలండి అప్పుడప్పుడు, ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి. మనం ఇలా కలిపెడతా మూత వేస్తూ 10 నిమిషాల సేపు ఉడకపెట్టాలండి. బాగా 10 నిమిషాల తర్వాత ఇలా ఉడికిందండి. ఈ ఆయిల్ అంతా ఇలా పైకి తేలేంత వరకు మనము కలిపెట్టుకోవచ్చు. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చక్కగా ఒక బౌల్లోకి వేసుకొని దీన్ని స్టోరేజ్ చేసి పెట్టుకోండి. పర్ఫెక్ట్ కొలతలతో వేశారంటే 1 మంత్ వరకు ఈ ఊరగాయ అనేది ఉంటుందండి. ఇది చాలా బాగా ఉంటుందండి. ఉప్మాకి, చపాతీకి, దోశకు, ఇడ్లీకి, మనం ఏ అన్నానికి ఏ దానికైనా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చూసారు కదండి టమాటా ఊరగాయ తయారు చేసుకునే విధానం. ఇది గనక మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.